హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను తోటాకు పల్య చేశానండి. ఇది చపాతీకి కానీ వేడి వేడి రైస్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ అయితే నేను తోటకూరని ఒక 2 కట్టలు అయితే తీసుకున్నానండి. బాగా వాటర్లో అయితే కడిగి తీసుకుంటున్నాను. కడిగిన తోటాకును ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని నేనైతే స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవడం వలన మనము ఆకును ఫ్రై చేసేటప్పుడు త్వరగా అయితే నీట్గా ఫ్రై అవుతుంది. ఆకంతా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన అయితే కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం దండిగా తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆకుకూరని చాలా తీసుకున్నాను కాబట్టి. చూడండి, ప్యాన్లో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. ఇందులోనే జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అయితే వేసుకుంటాను. నేను ముందుగానే కలిపి పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు ఆవాలు అయితే చిటపటా అంటున్నాయి కదా. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ను కొద్దిగా అయితే కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా వేసి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆకునైతే వేస్తున్నాను. ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, నేను కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరనంతా అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కచ్చా పచ్చాగా దంచిన కొద్దిగా అయితే గార్లిక్ యాడ్ చేస్తున్నానండి. చిల్లీ పౌడర్ అండి. చిల్లీ పౌడర్ని నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కదా ఆకు, అందువలన 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే సాల్ట్ను కూడా నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు అన్నింటినీ బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనము లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకుందాము. అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఆకు ప్యాన్కి అడుగంటిపోతుంది కాబట్టి. చూడండి, ఆల్రెడీ ఆకులో ఉన్న వాటర్తోనే ఆకంతా బాగా మగ్గిపోయింది. ఈ విధంగా నేను చూపించే విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఒక కాండం అయితే నేను చూసి చెక్ చేశాను, ఇంకా అయితే ఫ్రై అవ్వలేదు. కొద్ది వరకు బాగా ఫ్రై అయింది, ఇంకా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను మరి కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ ఆల్ ఆకుకూర బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము 2 టీ స్పూన్ పప్పుల పొడి ఉంటుంది కదండి, యాడ్ చేసి బాగా అయితే మిక్స్ చేయాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే మనము తోటాకు పల్యాని చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఫైనల్గా నేనైతే మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఆకుకూర బాగా ఉడికిపోవాలి. సింపుల్ అండి. ఈ ఆకుకూర పల్య ఎలా ఉందో మీరు కామెంట్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.